రాయలసీమ అభివృద్ధిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోంది అని మంత్రి సవిత అన్నారు. మంగళవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. 100 ఏళ్ల నుంచి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆర్డీటీ దోహదపడుతోంది. ఆ సంస్థను ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రెన్యువల్ చేసేందుకు కృషి చేస్తాం. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సూచన మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర నేతలను కలిసాం. ప్రధానితో మాట్లాడి రెన్యువల్ చేయిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సానా సతీష్కు అప్పగించినట్లు లోకేష్ తెలిపారు. ఆర్డీటీపై వైసీపీ హడావుడి చేస్తోంది అని మండిపడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఆర్డీటీ రెన్యువల్ సాధిస్తామని, దీనిపై రాయలసీమ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదే అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుబాటి ప్రసాదరావు, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ అందించిన సేవలను వివరించారు.